పరిస్థితి ఈ ల్యాండ్ యాక్ట్కి సంబంధించి మీ నిరసన ఎలా తెలియజేస్తారు? నా పేరు నాగసాయిరామ్ అండి. గుంటూరు భారత స్టేషన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ నిరసన మేము ఎందుకు చేస్తున్నామంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలనే ఉద్దేశంతో మేము నిరసన చేస్తున్నాం. ఇక్కడ యాక్చువల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చట్ట వ్యతిరేకమైనది, అది రాజ్యాంగ విరుద్ధమైనది. యాక్చువల్గా ల్యాండ్ టైటిలింగ్ అనేది నిర్ధారించాల్సింది జ్యుడిషియరీ సిస్టమ్. యాక్చువల్గా మన సిస్టంలో ఏంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని 3 విభాగాలుగా ప్రజలు నిర్ణయించారు. రాజ్యాంగం చేసేటప్పుడే రాజ్యాంగం తయారు చేసింది మనమే, ప్రజలే. సో ప్రజలు ఏం చెప్పారంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని 3 ఉండాలి. చట్టాలు తయారు చేసే బాధ్యత లెజిస్లేచర్ చూసుకునిద్ది, చట్టాలను అమలుపరిచే బాధ్యత ఏమో ఎగ్జిక్యూటివ్ చూసుకునిద్ది. వీళ్ళిద్దరూ ఏమైనా తప్పులు చేస్తే మాత్రం జ్యుడిషియరీ దాని మీద చర్యలు తీసుకునిద్ది. సో సిస్టమ్ ఇలా ఉండాలి అని చెప్పి మనం రాజ్యాంగంలో నీట్గా నిర్ణయించుకొని పెట్టుకున్నాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే భూమికి సంబంధించి ఏ వివాదాలు వచ్చినా కానీ, లెజిస్లేచర్లో ఏ వివాదాలు వచ్చినా కానీ జ్యుడిషియరీ దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి క్లియర్గా చట్టంలో రాస్తుంది. కానీ ఈ సివిల్ రైట్స్కి కానీ మనకి భూమికి సంబంధించిన ఇది సివిల్ లాకి సంబంధించి భూమికి సంబంధించిన ఏ హక్కులు కానీ జ్యుడిషియరీయే దానికి సొల్యూషన్ చూపించాలి, జ్యుడిషియరీ చర్యలు తీసుకోవాలని మన రాజ్యాంగంలో ఉన్నప్పటికి కూడా దాన్ని ఎగ్జిక్యూటివ్లో చేతిలో పెట్టడం అనేది కంప్లీట్గా చట్ట వ్యతిరేకం. ఇది ఇక్కడ జ్యుడిషియరీ అనేది ఏంటంటే ఇండిపెండెంట్ బాడీ, ఎవరి మాట వినదు, చట్టం న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే జ్యుడిషియరీ పనిచేస్తుంది. కానీ ఎగ్జిక్యూటివ్ ఒక ఉద్దేశం ఏంటంటే సామాన్య మానవుడికి, సామాన్య పౌరుడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ పని చేయదు. ఓన్లీ గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయడం ఎగ్జిక్యూటివ్ పని. కాబట్టి ఎగ్జిక్యూటివ్కి ఇది అప్పచెప్పడం, ఎగ్జిక్యూటివ్ అథారిటీస్కి ల్యాండ్ టైటిలింగ్ అనేది అప్పచెప్పడం అనేది ఇది చాలా చట్ట వ్యతిరేకమైనది అసలు. సో జ్యుడిషియరీ అనే ఇండిపెండెంట్ బాడీకే ఎవరి ప్రోద్బలం లేకుండా నిర్ణయం తీసుకునే హక్కు ఉన్న జ్యుడిషియరీకి మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ అనేది నిర్ధారించాల్సిన హక్కు జ్యుడిషియరీకి అప్పచెప్పాలి. కాబట్టి అసలు ఈ చట్టం అనేది రాంగ్, టోటల్గా రాంగ్ అండి. అసలు ఈ చట్టం అనేది రాజ్యాంగ విరుద్ధం. అసలు జ్యుడిషియరీకి ఉన్న పవర్ని తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ అథారిటీకి ఇవ్వడం అనేది టోటల్గా రాంగ్. అసలు బేసిక్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇక్కడ వైలేట్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి అసలు ఈ చట్టమే చెల్లదు. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్ కోర్టు అయిన హైకోర్టులో ఆల్రెడీ నడుస్తుంది ఈ మ్యాటర్. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి డిక్లేర్ చేయండి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి డిక్లేర్ చేయండి అని చెప్పి ఆల్రెడీ నడుస్తూ ఉంది. సో 100% కోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధం. అసలు జ్యుడిషియరీ పవర్ ఎగ్జిక్యూటివ్కి ఉన్నది టోటల్ రాంగ్. బేసిక్ కాన్సెప్ట్ ఒక కామన్ మ్యాన్ 10th క్లాస్ కూడా చదువుకునే వ్యక్తికి కూడా క్లియర్గా అర్థమైపోయింది. జ్యుడిషియరీ చేయాల్సిన పని ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎలా చేస్తాడు, సింపుల్. 10th క్లాస్ వ్యక్తికి ఉన్న అవగాహన కూడా లేకుండా ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే మినిమం 10th క్లాస్ చదువుకున్న వాడికి ఉండే కామన్ నాలెడ్జ్, కామన్ సెన్స్ కూడా లేకుండా చిన్నపిల్లలు చేసినట్టుగా ఈ చట్టాన్ని చేయడం అనేది టోటల్ రాంగ్ అండి. సో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి చట్టాలు చేసి అసలు మన ఎమ్మెల్యేలు ఎన్నుకునేది ఏంటంటే చట్టాలు, అసలు లెజిస్లేచర్ పని ఏంటి, అసలు చట్టాలు మంచి చట్టాలు తీసుకురావడం కోసం మనం ఒక లెజిస్లేచర్లో మన ప్రతినిధి ఎన్నుకుంటాం. కానీ ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చేయడం అనేది లెజిస్లేచర్ యొక్క బాధ్యత. ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయకుండా చిన్నపిల్లల్లాగా బేసిక్ కాన్సెప్ట్స్ కూడా ఫాలో అవ్వకుండా, బేసిక్ రూల్స్ కూడా ఫాలో అవ్వకుండా ఇట్లాంటి ప్రజలకు విరుద్ధమైన చట్టాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో అట్లాంటి చట్టాన్ని ఇమీడియట్ ఎఫెక్ట్తో దాన్ని రద్దు చేయాలి. దీనివల్లే ప్రజలు లాభపడతారు. అంతేగాని ఇట్లాంటి పిచ్చి చట్టాలు చేయటం, ఇట్లాంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు చేయడం అనేది చాలా తప్పు. ఎక్కడైనా తెలుసుకొని దీన్ని రద్దు చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు. లేకపోతే ఇప్పుడు న్యాయవాదులతో మొదలైంది ప్రజలు మేము ఈ ఉద్యమం చేస్తున్నాం ఎందుకంటే ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళడానికి చేస్తున్నాం. ప్రజలకి ఇప్పుడు పూర్తిగా తెలియదు. మేమంటే చట్టం చదువుకున్నాం కాబట్టి, లా చదువుకున్నాం కాబట్టి ఆ చట్టంలో ఏముందో మాకు తెలిసిద్ది కాబట్టి మేము స్టార్ట్ చేసాం. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో లాయర్ పని ఏంది, చట్టంలో ఉన్న సమస్యల్ని తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయడమే మా పని న్యాయవాదిగా. కాబట్టి మేము చట్టాన్ని చదివాము, దాంట్లో అది కరెక్ట్ కాదని మాకు తెలిసింది. కాబట్టి మేము ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ చేస్తున్నాం. ఇది ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశం చేస్తున్నాం. సో న్యాయవాదుల్లో నుంచి ప్రజలకి ఈ సమస్య అర్థమైంది. ఈరోజు న్యాయవాదులు చేస్తున్నారు, రేపొద్దున ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు 100%. సో అక్కడ దాకా తెచ్చుకోకుండా
మేము ఇది చట్ట వ్యతిరేకమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది అని చెప్పి లాయర్లందరూ మేము చదువుకొని దీన్ని చెప్తున్నాం కాబట్టి మా ఒపీనియన్, లీగల్ ఒపీనియన్ చెప్తున్నాం. అంటే నిరసన ద్వారా మా లీగల్ ఒపీనియన్ చెప్తున్నాం ఇక్కడ. సో దీన్ని పై అధికారులు దృష్టిలోకి తీసుకొని, ఓకే లాయర్లందరూ లెర్నడ్ లాయర్స్, వెరీ హై ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల లాయర్లు కూడా ఈరోజు ఆ చట్టం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. కానీ ఏ ఒక్క లాయర్ కూడా ఇది 100% కరెక్ట్ అని ఏ లాయరు చెప్పడు. అసలు చదువుకున్నా మేము చెప్పాలి కానీ ఏ చదువు, ఇప్పుడు రెవెన్యూ అధికారులు అంటే ఏ బీకామో సీకామో చదువుకొని వస్తారు. అంటే లా చదివిన వ్యక్తికి, అంటే జడ్జి అంటే ఒక లాయర్ అయినాకే జడ్జి అవుతారు ఎవరైనా. సో లా చదువుకొని జడ్జి అనే వ్యక్తికి తెలియని న్యాయ సూత్రాలు ఏ బీకామో సీకామో ఎంకామో చదువుకున్న ఒక రెవెన్యూ అధికారికి తెలిసి వాళ్ళు ఏదో న్యాయాన్ని ఉద్ధరిస్తారు కాబట్టి అని చెప్పి ఈ చట్టం చేయడం అనేది అసలు టోటల్లీ రాంగ్ అసలు. కాబట్టి జ్యుడిషియరీకే ఈ భూ హక్కుల చట్టాన్ని నిర్ధారించే పవర్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇమీడియట్గా ఆ చట్టాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. సో కాబట్టి అప్పుడు దాకా మా నిరాహార దీక్ష అనేది ఆగదు. నా పేరు నాగసాయిరామ్ అండి. నాగసాయిరామ్ గారు ఏదైతే కొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే ఈ యొక్క చట్టానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అలాగే జ్యుడిషియరీ అనేటటువంటి 3 విభాగాలకు సంబంధించి ఉంటే కనుక ఏదైతే జ్యుడిషియల్కి సంబంధించినటువంటి హక్కులను ఏదైతే ఇందులోని అంశాలను ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కట్టబెట్టడం అనేటటువంటిది ఈ యొక్క ఇదంతా కూడా ఈ చట్టం అనేటటువంటిది కనీసం చట్టం చేయటానికే ఇది అసలు పనికిరానటువంటి పరిస్థితి అనేటటువంటిది. చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోకపోక అమలు చేసేటటువంటి ప్రయోగం చేస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే మాత్రం న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తూ ఉన్నటువంటిది. ఇది ప్రజలకు అవగాహన కల్పించేటటువంటి నేపథ్యంలోనే న్యాయవాదులు ముందుకు రావడం జరిగిందని, ప్రజల భాగస్వామ్యంతో కనుక ముందుకెళ్తే ప్రభుత్వాలకే ఏదైతే వీటిని అమలు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అలాంటి ప్రభుత్వాలకే ఇబ్బందులు అనేటటువంటిది రాబోయే ఎన్నికలపైన కూడా ఈ యొక్క చట్ట ప్రభావం డెఫినెట్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటిది.